హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము అరబిందోకి సంబంధించినటువంటి ఫ్రెషర్స్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది కమెంట్ బాక్స్ లో ఫ్రెషర్స్ కు సంబంధించినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియోలో రెండు రకాల కంపెనీలు నేను మీకోసం తీసుకొస్తున్నాను. ఒకటి అరబిందో ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. బట్ సెకండ్ వచ్చేలోపు డాక్టర్ రెడ్డిస్ జాబ్స్. ఇందులో ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఇది మీరు గమనించి వీడియోను ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కూడా ఇందులో జాబ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ కి, ముఖ్యంగా మన ఫార్మసీ వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ ఇంటర్వ్యూస్ తాలూకు క్వశ్చన్స్ మీరు నాతో డైరెక్ట్ డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు, ముఖ్యంగా ఇంటర్వ్యూ తాలూకు క్వశ్చన్స్ మీరు నాతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి అరవిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అని చెప్పొచ్చు. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 27th December 2024, అంటే కమింగ్ ఫ్రైడే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అపోజిట్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. అంటే తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి యూనిట్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 4 నాయుడుపేట. అంటే ఈ ఇంటర్వ్యూస్ తిరుపతిలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి నాయుడుపేట, అది కూడా యూనిట్ 4 లో ఉన్నటువంటి అరబిందోలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా అరుదుగా ఇలాంటి జాబ్స్ వస్తుంటాయి, ముఖ్యంగా అరబిందోకి సంబంధించి. సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అది కూడా బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బిఏ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా, ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఫ్రెషర్స్ కోసం మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అనే విషయం చూసుకున్నట్లయితే 2022, 23 మరియు 24 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ కు మాత్రమే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అరబిందో లాంటి పెద్ద కంపెనీలో ముఖ్యంగా ఫ్రెషర్స్ కలగడం చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి, ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు. నెక్స్ట్ క్యాండిడేట్స్ అందరూ కూడా, అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా షిఫ్ట్స్ లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత హెచ్ఆర్ కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూస్ మీద కానీ, వెన్యూ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా త్రూ ద మెయిల్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేంటంటే నాయుడుపేట HR@arabindo.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి అవగాహన కోసం వాళ్ళు ఇక్కడ స్కానర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మీరు స్కాన్ చేసి అప్లికేషన్ ఫామ్ లాగా ఒకటి వస్తుంది, దాన్ని కూడా మీరు ఫిల్ చేశారంటే మీకు ఇంకా ఇంటర్వ్యూ ఈజీ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ అకౌంట్ కాపీ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్ తాలూకు వివరాలు చెప్పొచ్చు. సో అరబిందో లాంటి పెద్ద కంపెనీలో ముఖ్యంగా ఫ్రెషర్స్ కి చాలా అరుదుగా అడుగుతుంటారు. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఈ అరబిందోలో ముఖ్యంగా ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అన్న విషయం మీరు డైరెక్ట్ నాతో డిస్కస్ చేయాలనుకుంటే నాకే మీరు కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ లో ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు, ముఖ్యంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు నాకు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, ముఖ్యంగా తిరుపతి వాసులకు అలాగే నెల్లూరు, నాయుడుపేట వాసులకి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకుందాం. ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు.
అండ్ డాక్టర్ రెడ్డిస్ జాబ్స్ కూడా చాలా అరుదుగా వస్తుంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఎక్స్పీరియన్స్ ను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాల్సి ఉంటుంది. కెరీర్ ఎక్స్పో అటు వైజాగ్ అనే వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో వైజాగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ప్యాకింగ్ కోసం మరియు ఓఎస్డి అలాగే డర్మటాలజీ కోసం అడగడం జరుగుతుంది. 3 రకాల డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. January 5th లో జరగబోతుంది అని చెప్పొచ్చు, అంటే సండే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ విషయానికి వస్తే 5D భీమవరం విశాఖపట్నంలో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెను వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి జింజర్ గాజువాక 27-8-308/1/1 నియర్ వడ్లపూడి, శ్రీరామ్ నగర్, శ్రీనగర్, రైల్వే గేట్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అన్నమాట. అంటే ఈ ఇంటర్వ్యూస్ గాజువాక్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 5D భీమవరంలో ఉన్నటువంటి డాక్టర్ రెడ్డిస్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం మాత్రమే అడుగుతున్నారు. మినిమం 2 years నుంచి మాక్సిమం 8 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారంటే ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. అది కూడా ప్రైమరీ అండ్ సెకండ్ డర్మటాలజీ కోసం అడుగుతున్నారు. అండ్ పొజిషన్ చూసుకున్నట్లయితే టీమ్ మెంబర్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 years నుంచి మాక్సిమం 8 years వరకు ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా, బిఎస్సి మరియు బి ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 కండిషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది, మీ అకాడమిక్ ఇయర్స్ లో మినిమం 60% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ స్కిల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్కిల్స్ ను మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఓన్లీ ఈ స్కిల్స్ మీదనే డిపెండ్స్ అయి ఉంటాయి. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించి ఈ పాయింట్స్ అన్ని పక్కగా మీరు ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇదే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో ప్రైమరీ మరియు సెకండరీ ఓఎస్డి కోసం అడుగుతున్నారు. సో ముందుది డర్మటాలజీ కోసం అడుగుతుంటే సెకండ్ వచ్చేలోపు ఓఎస్డి కోసం అడుగుతున్నారు. అండ్ పొజిషన్ వచ్చేలోపు సేమ్ టీమ్ మెంబర్ గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 years నుంచి మాక్సిమం 8 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా, బిఎస్సి మరియు బి ఫార్మసీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ అకాడమిక్ ఇయర్ లో మినిమం 60% స్కోర్ చేసిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కిల్స్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్కిల్స్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఓన్లీ ఈ స్కిల్స్ మీదనే డిపెండ్స్ అయి ఉంటాయి. ఇది మీరు గమనించి ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి అటు డర్మటాలజీ మరియు ఓఎస్డి విభాగంలో కావాల్సినటువంటి జాబ్స్ వివరాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ QR కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మీరు స్కాన్ చేసి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ని మీరు ఫిల్అప్ చేశారంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించి ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఈ స్కాన్ ను యూజ్ చేసి. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం 5D భీమవరంలో కానీ గాజువాకలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. అలాగే ఈ ఇంటర్వ్యూ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.